నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేరళలోని మున్నార్ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ తరపున ఆమె అభ్యర్థిగా బరిలోకి దిగడం గమనించదగ్గ విషయం. అయితే ఏదో పేరు తప్పుగా పడింది అనుకుంటే మీరు పొరపాట్లు పడ్డట్టే. ఎందుకంటే ఆ సోనియా గాంధీ ఈ సోనియా గాంధీ ఒక్కరు కారు, ఇద్దరు వేర్వేరు. అసలు ఈ కేరళ సోనియా గాంధీ ఎవరు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. బీజేపీ తరపున సోనియా గాంధీ పోటీ. కాంగ్రెస్ కు టెన్షన్. ఎవరి బీజేపీ సోనియా గాంధీ? బీజేపీ వ్యూహం ఏమిటి? అయోమయంలో కాంగ్రెస్. మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు. ఇక ఒకే పేరు పెట్టుకున్న వారు కూడా చాలా మందే ఉంటారు. మరోవైపు ఇంటి పేరు, వ్యక్తి పేరు కూడా మొత్తం సేమ్ ఉండేవారిని కూడా మనం చూసే ఉంటాం. అయితే కొన్నిసార్లు ఇలా ఇద్దరికి ఒకే పేర్లు ఉండటం చాలా గందరగోళానికి దారితీస్తూ ఉంటుంది. పైగా రాజకీయాల్లో పోటీ చేసేవారికి ఇలా ఒకే పేరు ఉంటే అటు పార్టీ వర్గాలు, ఇటు ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురవుతారు. తాజాగా సోనియా గాంధీ పేరు కలిగిన ఓ మహిళ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం కేరళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కేరళలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ముందు బీజేపీ ఓ పెద్ద మాస్టర్ స్ట్రోక్ వేసింది. మున్నార్లో బీజేపీ పార్టీ ఓ మహిళా అభ్యర్థికి టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పెంచింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మున్నార్లోని నల్లతన్ని వార్డు నుంచి సోనియా గాంధీ అనే పేరున్న మహిళా అభ్యర్థిని నిలబెట్టింది. ఈ వ్యూహాత్మక నిర్ణయంతో నల్లతన్ని వార్డులో బీజేపీ విజయావకాశాలు గణనీయంగా పెరిగాయి. ఈ పరిణామం కాంగ్రెస్తో పాటు స్థానిక రాజకీయ పార్టీలలో కలకలం సృష్టించింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పేరుతో ఉన్నటువంటి మహిళ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి దివంగత దురైరాజ్ నల్లదండి కల్లార్ ప్రాంతానికి చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి అభిమానంతో దురైరాజ్ తన కుమార్తెకు సోనియా గాంధీ పేరు పెట్టారు. అయితే ఉన్నత చదువులు పూర్తి చేసిన తర్వాత ఈ సోనియా గాంధీ మాత్రం బీజేపీలో చురుగ్గా ఉంటూ పంచాయతీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సుభాష్ అనేటువంటి వ్యక్తితో వివాహం కూడా జరిగింది. సోనియా గాంధీ భర్త సుభాష్ కూడా బీజేపీ సభ్యుడే. ఆయన మున్నార్ పంచాయతీలో బీజేపీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. భర్త ప్రభావంతోనే సోనియా గాంధీ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కేరళ పంచాయతీ ఎన్నికలు సోనియా గాంధీ జీవితంలో మొదటి ఎన్నిక. నల్లతన్ని వార్డు నెంబర్ 16 నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సోనియాకు కాంగ్రెస్ తరఫున మంజుల రమేష్, సిపిఐ తరఫున వలార్మతి పోటీగా ఉన్నారు. సోనియా గాంధీకి టికెట్ ఇవ్వడం వెనుక బీజేపీ వ్యూహం ఆమె పేరును ఉపయోగించుకోవడమే. చాలా మంది ఓటర్లు బీజేపీ అభ్యర్థి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీకి చెందిన సోనియా గాంధీగా పొరబడే అవకాశం ఉంది. ఈ గందరగోళం బీజేపీకి ఎన్నికల్లో లాభం చేకూర్చవచ్చని భావిస్తున్నారు. ఇక తన భర్త సుభాష్ ప్రోత్సాహంతో సోనియా గాంధీ తన రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం బీజేపీ తరఫున కమలం గుర్తుపై నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక ఈ సోనియా గాంధీ వ్యవహారం అదే వార్డులో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మంజుల రమేష్తో పాటు హస్తం పార్టీ శ్రేణులు ఈ పరిణామంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక పేరు ఉండటం వలన ఓటర్లు గందరగోళానికి గురై ఓట్లు చీలిపోతాయేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం పంచాయతీ ఫలితాలను ప్రభావితం చేస్తోందేమోనని వారు భయపడుతున్నారు. కేరళలో ఈ నెల 9, 11 తేదీల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో మున్నార్ పోటీ ఆసక్తికరంగా మారింది. సోనియా ప్రత్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థి మంజుల రమేష్, సిపిఆర్ వలర్మరతి. అదేవిధంగా ఈ పేరు సమానత్వం ప్రజల్లో ఆశ్చర్యం, చర్చలను రేకెత్తిస్తుంది. కాంగ్రెస్ నేపథ్యం ఉన్నవారు బీజేపీ వైపు మళ్లడం ఈ ఎన్నికల్లో కొత్త ధోరణిని సూచిస్తుంది. సోనియా ప్రచారంలో పేరు కంటే ఆ పని ప్రాధాన్యత ఒక్కొక్కసారి చెప్తున్నారు. ఈ నెల 13న ఫలితాలు వెలువడతాయి.
మరి ఈ బీజేపీ సోనియా గాంధీ విజయం సాధిస్తారా లేదా అనేది డిసెంబర్ 13న తెలుస్తుంది.